ఎన్బీ స్టూడియో తెలుగుకి స్వాగతం। ఈ నెల 18న బీసీ సంఘాల జేఏసీ బంద్ పిలుపుకు పీడీఎస్యూ, టీఎస్పీ, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం। స్థానిక బాన్సువాడ పట్టణంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఎన్ బాలరాజు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఈ నెల 18వ తేదీన బంద్ కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తుంది। సామాజిక న్యాయం, సకల రంగాల్లో న్యాయం జరగాలని, మేము ఎంతమందిమో మాకు అంత వాటా జనాభా ప్రకారం ప్రతి ఒక్కరికి రావాలని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో, శాసన రంగాల్లో ప్రతి ఒక్కరి వాటాను ఎవరికి వారు పంచాలనే అభిప్రాయాన్ని రాష్ట్ర కమిటీ భావిస్తుంది। వారి న్యాయమైన డిమాండ్ స్థానిక సంస్థల్లో బీసీలు 134 ఉపకులాలు ఉన్నారు। బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లు ప్రకటించిన విషయం తెలిసిందే। రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లను అమలు చేయడం జరిగింది। కానీ నోటికాడి ముద్దను లాగేసుకున్న అగ్రవర్ణాలు రెడ్డి జాగృతి తరపున మాధవరెడ్డి హైకోర్టులో కేసు వేసినందున హైకోర్టు స్టే విధించింది। అగ్రవర్ణాలు బీసీలకు మోసం చేసే కుట్ర ఏదైతే జరుగుతుందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాల జేఏసీ ఏదైతే బంద్కు పిలుపునిచ్చిందో దాన్ని విద్యార్థి సంఘాలుగా జిల్లా వ్యాప్తంగా పాల్గొని మద్దతు తెలియజేయాలని పిలుపునిస్తున్నాం। ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పుట్టా భాస్కర్, టీఎస్పీ జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్, డివిజన్ నాయకులు ప్రకాష్, శ్రీకాంత్, రాజు, సాయి కుమార్, రాజేందర్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు। విప్లవ అభినందనలతో ఎన్ బాలరాజ్, పీడీఎస్యూఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నిజామాబాద్ కామారెడ్డి। ఈ నెల 18వ తేదీ నాడు జరగబోయేటటువంటి బీసీల రిజర్వేషన్ మద్దతుకు బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంధు పిలుపుకు బాన్సువాడలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా బాన్సువాడలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము ఈ బీసీ బంధుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం। కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం బీసీ బిల్లుని ప్రవేశపెట్టాలి। బీసీలకు 42% రిజర్వేషన్ అనేది జరిగిన తర్వాత మాత్రమే ఎన్నికలకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది। కాబట్టి బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం కుట్రలు చేయడం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం తప్ప వేరే నిదర్శనం ఏమీ ఉండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఖచ్చితంగా రిజర్వేషన్ బిల్లు అమలు అయిన తర్వాతనే, రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఎన్నికలు జరపాలా। ఈ బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంధుకు మేము స్వచ్ఛందంగా సంపూర్ణ మద్దతును తెలియజేస్తాము। తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో బీసీల బిల్లుకి కట్టుబడి ఉంటారని, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి బంధుకు తలపెట్టినటువంటి బీసీల యొక్క పార్టీలు కావచ్చు, జేసీలు కావచ్చు, అన్ని పార్టీలకు అతీతంగా 18వ తారీఖున బంద్ని నిర్వహిస్తుంది। దాంట్లో భాగంగా విద్యార్థి సంఘాల తరఫున, వామపక్షాల తరఫున, అలాగే అన్ని పార్టీల తరఫున మేము బంద్కి పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం। ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బంద్ని సహకరించి స్వచ్ఛందంగా బీసీల బిల్లుకి మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। అట్లాగే ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో దీనిపైన వ్యవహరించాలని, అంతేగాని డ్రామాలు ఏదో చేస్తున్నాం కదా అని ఏదో మొక్కుబడిగా చేస్తే పద్ధతి కాదని చెప్పేసి ప్రభుత్వానికి, అట్లాగే అధికారులకి, మంత్రులకి తెలియజేస్తా ఉన్నాం। ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర చొరవ తీసుకొని బీసీ బిల్లు అయ్యేంత వరకు ఎలక్షన్స్కి వెళ్ళకూడదని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం।